నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హిందూ చైతన్య వేదిక మరియు శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ వర్ధంతి వేడుకలు. గురువారంతో ముగిసిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో అమరావతి చిత్రకళ వీధి పేరుతో రాజమండ్రిలో జరగబోయే ఎగ్జిబిషన్కి తరలించబడుతున్న విగ్రహాలను తెనాలిలో ఆటోనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పౌడపాటి కృషితో రాజమహేంద్రవరంలో అమరావతి చిత్రకళ వీధి పేరుతో ఏప్రిల్ 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో చిత్ర మరియు శిల్పకళ ప్రదర్శన నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో 500కు పైగా ఆర్ట్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రదర్శనలో తెనాలి నుండి కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో శిల్పకళ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రముఖ శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షులు తెలిపారు. ఈ ప్రదర్శనలో ప్రదర్శించనున్న విగ్రహాలను ఈరోజు తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేక ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఎస్పీ సత్యనారాయణమూర్తి విచ్చేశారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లడంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ గొప్ప కృషి చేస్తుందని, మరింత ఖ్యాతిని తెనాలికి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. సూర్య శిల్పశాల కాటూరి వెంకటేశ్వర గారు, వారిద్దరు కుమారులు కూడా మంచి కళలను పోషిస్తూ రకరకాల వస్తువులు, బొమ్మలు, ఎన్నో రకాలు ఎంతోమంది మహానుభావులు విగ్రహాలు చేశారు. ఆ ఉరవల్లో రేపు రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని కళలకి, వృత్తులకి కూడా ఇది తీసుకురావాలనే ఉద్దేశంతో కళాకారులను ప్రోత్సహించే విధంగా ఈ ఆర్ట్ గ్యాలరీ నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి తెనాలి పేరు నిలబెట్టే విధంగా మరి కాటూరి వెంకటేశ్వరరావు గారు ఎన్నో ఇతర దేశాలకు కూడా అనేక విగ్రహాలు, మన దేశంలో అనేక క్యాపిటల్ సిటీలు కూడా అనేక విగ్రహాలు వెళ్ళిలోగా ప్రస్తుతం ఈ ఆహ్వానం మంచి ప్రత్యేకంగా చేసినటువంటి వస్తువులు చాలా బాగున్నాయి. రిటైర్డ్ ఎస్పీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో తెనాలి ప్రతిష్టను మరోసారి ప్రదర్శించడానికి అవకాశం దక్కడం గర్వించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. ఇక్కడ నుంచి మన కాటూరి ఆర్ట్ గ్యాలరీ తెనాలి నుంచి రేపు రాజమండ్రిలో జరగబోయే ఎక్స్పోకి మరి కాటూరి వెంకటేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులంతా తయారు చేసిన వినూత్నమైన కళాఖండాలు తరలించబోతున్న సందర్భంలో మేము వచ్చి వీటిని తిలకించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయి. గ్యారంటీగా రేపు జరగబోయే ఎక్స్పోలో మన తెనాలి పేరు ప్రఖ్యాతులు ఇనుబడింపజేసే విధంగా మనకి మంచి ఫస్ట్ ప్లేస్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ వెంకటేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు ముందస్తుగా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కాటూరి వెంకటేశ్వరరావు, వారి కుమారులు ముఖ్య అతిథులను శాలువాల బొకేలతో ఘనంగా సన్మానించారు. భాషా సాంస్కృతిక శాఖ చైర్మన్ తేజస్విని మేడం మరి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్న శిల్పకారులు, చిత్రకారులు అందరినీ ఆహ్వానించి మరి రాజమహేంద్రవరంలో ఒక ఎగ్జిబిషన్కి వాళ్ళు ప్లాన్ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్. ఇది బెంగళూరులో చిత్రసంతని ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేడం గారు ఇలాంటి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ని వాళ్ళు కండక్ట్ చేస్తున్న సందర్భంగా మొట్టమొదటిసారి కాబట్టి రాష్ట్రంలో ఉన్న శిల్పకారులని, చిత్రకారులని అందరినీ వాళ్ళు ఆహ్వానించి మరి మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ ఆహ్వానించారు. మేము తెనాలి సూర్య శిల్పశాల తరఫున మరి ఈ విగ్రహాలన్నిటి ఇప్పుడు మీకు ప్రదర్శించిన విగ్రహాలన్నీ తీసుకెళ్ళి అక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నాం. మరి ఆ ప్రాంతంలో కూడా గవర్నమెంట్లో కూడా
మరి ఇది కోనసీమలో జరుగుతుంది కాబట్టి మరి తెనాలి ఖ్యాతిని నిలబెట్టే విధంగా ఉండాలి, మన స్టాల్కి ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో స్టెయిన్లెస్ స్టీల్తో మొట్టమొదటిసారిగా విగ్రహాలు తయారు చేశాం. ఇంతకుముందు ఐరన్ స్క్రాప్తో చేసిన విగ్రహాలు మీ అందరికీ తెలుసు. మాకు అవి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మరి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినాయి. అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టెయిన్లెస్ స్టీల్తో విగ్రహాలు ప్రారంభించాం. వీటిని మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరంలో మరి తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరపున ప్రదర్శించబోతున్నాం. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ హై స్కూల్లో రోబోవింగ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మౌలికాంత్ వి దాసరి పర్యవేక్షణలో గురువారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబో ఎక్స్పో జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యూమనాయిడ్ రోబోట్లు గులాబీలు అందించి అతిథులకు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంకా ఎడ్జ్ డిటెక్టర్ రోబోట్, వయసును కనుగొనే ఏఐ ప్రోగ్రామింగ్, చాట్ జీపీటీ ప్రోగ్రామింగ్, హోమ్ ఆటోమేషన్, డ్రోన్ పనిచేసే తీరు ఇత్యాది అనేక అంశాలను బాలబాలికలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి MEO2 వి జయంతిబాబు మాట్లాడుతూ మోస విద్యా విధానానికి భిన్నంగా ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న నెహ్రూ నికేతన్ కృషి అభినందనీయమన్నారు. తెనాలి పట్టణంలో నెహ్రూ నికేతన్ స్కూల్లో రోబోటిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల నాకు తెలిసి తెనాలి పట్టణంలో ఉన్న ఏ పాఠశాలలోనూ ఈ రోబోటిక్ అనేటటువంటిది విద్యార్థులకి టీచ్ చేయడం లేదు. ఇక్కడ వీళ్ళు టీచ్ చేయడమే కాకుండా డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలనే దాని మీద విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం బాగుంది. మనం నేర్చుకున్నటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలనేది ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ కూడా విద్యార్థులు ప్రదర్శించినటువంటి అంశాలన్నీ కూడా చాలా బాగున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కంప్యూటర్ స్థానంలో ఈ రోబోటిక్స్ వచ్చేస్తాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ రోబోటిక్ టెక్నాలజీని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మేనేజింగ్ డైరెక్టర్ మౌలికాంత్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యను అందించడంలో నెహ్రూ నికేతన్ ప్రథమ వరుసలో ఉంటుందన్నారు. అందులో భాగంగా తెనాలిలో తొలిసారిగా తమ పాఠశాలలో రోబోటిక్ ల్యాబ్ను ఏర్పాటు చేసి సాంకేతిక విద్యకు పునాది వేస్తున్నామన్నారు. ఇటువంటి ఆధునిక విద్యను విద్యార్థులకు అందించడం పట్ల ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు ఎంతగానో ఆనందిస్తూ నెహ్రూ నికేతన్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ నేపథ్యంలో MEO2 జయంతిబాబును దుశాలువా జ్ఞాపికతో సత్కరించారు. ఎగ్జిబిషన్. సో ఈ రోబో ఎక్స్పో ఏంటి అంటే మనం స్టూడెంట్స్ ఇయర్ లాంగ్ వాళ్ళు రోబోటిక్స్ ల్యాబ్లో ఏవైతే ప్రాజెక్ట్స్ చేశారో వాటిని వాళ్ళ పేరెంట్స్ ముందు డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అండి. సో ఆల్రెడీ అందరికీ తెలుసు నెహ్రూ నికేతన్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ఫోర్ ఫ్రంట్ టు ఇంట్రడ్యూస్ వేరియస్ టెక్నాలజీస్ ఇన్ టు ద రెగ్యులర్ ఎడ్యుకేషన్. సో ఈ ప్రాసెస్లో మనం ఇయర్ రోబోటిక్స్ ల్యాబ్స్ అనేది స్టార్ట్ చేసాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెనాలి టౌన్. సో ఈ ప్రాసెస్లో అవర్ స్టూడెంట్స్ హ్యాస్ క్రియేటెడ్ వేరియస్ ప్రాజెక్ట్స్ లైక్ సిగ్నలింగ్, ట్రాఫిక్ సిగ్నలింగ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి హ్యూమన్ రికగ్నిషన్, అలాగే లైటింగ్ సిస్టమ్ లైక్ వెన్ వీ ఎంటర్ ఇన్ టు ద రూమ్ ద లైట్స్ విల్ స్విచ్ ఆన్ అండ్ వెన్ వీ ఎగ్జిట్ ద రూమ్ ద లైట్స్ విల్ ఆటోమేటికలీ స్విచ్ ఆఫ్, డిఫరెన్షియేటింగ్ ద డిగ్రేడబుల్ అండ్ నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్స్, ఇలాగా వేరియస్ ప్రాజెక్ట్స్. ఇవి కాక ఈవెన్ డ్రోన్ టెక్నాలజీని కూడా దే ఇనిషియేటెడ్ ద ప్రాసెస్. ప్రాబ్లీ బై ద నెక్స్ట్ కమింగ్ అకాడమిక్ ఇయర్ వచ్చేప్పటికి మనం డ్రోన్ కెమెరాస్ కూడా మన స్టూడెంట్స్ ఆపరేట్ చేసే విధంగా మనం వాళ్ళని ట్రైన్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రోబోటిక్ టెక్నాలజీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వి నాగవెంకట సాయిరాం, షాజిద్ షేక్, బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మధు సరే అండి.
అదే అప్పుడు గుడికి మనం వెళ్తాం కదా గుడికి. Our project name is Introduction to Electronic Components. In our project we study about basic electronic components, their functions and how it used in electric circuit. We used ordinary board, breadboard, jumper wires, LED resistors, LED servo motors, COM-set. Each electric components are build block of all electric circuits. Each components have some specific functions, some of basic components. స్థానిక శివాజీ చౌక్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి వేడుకలను హిందూ చైతన్య వేదిక మరియు శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు విచ్చేసి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ మహారాజ్ రాయగడ కోటలో 1680 ఏప్రిల్ 3వ తారీఖు పరమపదించారు. ఆ యొక్క వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క హిందూ శివాజీ మహారాజ్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, అదేవిధంగా యువత ఆయన యొక్క చరిత్ర ఖచ్చితంగా తెలుసుకోవాలని కొనియాడారు. ఈ ధర్మాన్ని నాశనం చేయడం కోసం పనిచేసిన క్రిస్టియన్లు, ముస్లింలు వీళ్ళందరూ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ మనతనాన్ని మనం మర్చిపోయేటట్లు చేసి హిందూ అంటే పిరికివాడని చెప్పేసి హిందూ అంటే ఎందుకు పనికిరాడని ఈనాటి యువతకు అర్థమయ్యే విధంగా, అపార్థమయ్యే విధంగా చరిత్ర పుస్తకాల్లో రాసి ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే చెబితే వినడం, అడిగి తెలుసుకునే ప్రయత్నం లేని విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి అందరి బుర్రలు కలుషితం చేశారు. ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 300 కోటలను జయించి హిందూ అంటే ఇది విజయమో వీర స్వర్గమో కాదు, వీర స్వర్గం లేనే లేదు, విజయమే అని చెప్పేసి గెరిల్లా పోరాటంలో ముస్లింలందరికీ కూడా నిద్ర పట్టకుండా చేసి హిందువు యొక్క మానస పౌరుష పరాక్రమాలను నిలబెట్టడం కోసం హిందూ పాదుషాహీగా పేరుగాంచి హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఏర్పాటు చేసి హిందూ సామ్రాజ్య అధిపతిగా నిలబడ్డాడు. కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతీరామ్, ఆర్ఎస్ఎస్ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ అవ్వారు శ్రీనివాస్, శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైల హరికృష్ణ, నాయకులు తరుణ్ గోపి, హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు ముల్లంగంటి శ్రీనివాస్, తాడేపల్లి మోతి, దాసిని నాగార్జున, హరి వెంకట్, మహిళా నాయకులు కారంపూడి రమాదేవి, శారద, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పొత్తూరి ఆదిశేషు, హనుమంత్ ప్రసాద్, చిత్రగడ రమణ, బీజేపీ నాయకులు కటారి వాసుదేవనాయుడు, అడప సంపత్, కుశాల్ రాజ్, రామశెట్టి గోపి, కోవూరు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు నానపనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. హిందూ రాజ్య స్థాపకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వర్ధంతి సందర్భంగా తెనాలి స్థానిక శివాజీ చౌక్లోని శివాజీ విగ్రహం వద్ద హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు ఛత్రపతి శివాజీ గారి వర్ధంతి వేడుకలను స్థానిక ప్రజలతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు గారు విచ్చేసి ఉన్నారు. వారితో పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చిన్న విరామం.